రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్ట్. పల్లవి ప్రశాంత్ పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక పల్లవి ప్రశాంత్ కు జూబ్లీ హిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడు మహావీర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు రాక అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగలకొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కార్ అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలకొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా A2 గా అతడి సోదరుడు మనోహర్ ను, A3 గా అతడి స్నేహితుడు వినయ్ ను చేర్చారు. అయితే ఈ కేసులో A4 గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయి కిరణ్ ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరచగా పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకు తరలించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయ్యారు. జమ అయిన తర్వాత అతన్ని మనం వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్యం వాళ్ళు, సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది. అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని పొజిషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో. అప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది, బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండర్ సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 IPC సెక్షన్ 3 ఆఫ్ PDP యాక్ట్, 119/177 ఆఫ్ MB యాక్ట్ ఆఫ్ కేసు జూబ్లీస్లో కేసు సోమవాడలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం తేదీ 19వ తారీఖు రోజు అందులో ఉన్నటువంటి నిరస్తులైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు, అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అంటే అనుకోకుండా సంఘటనలన్నీ కొన్ని జరిగాయి. పాప అతను అమాయకుడు, అంటే అతను తెలియని తనంలో అతను ఉన్నాడు. అతను ఏమైనా అభిమానంతో అభిమానులందరూ వచ్చారనే దాని మీద ఏదో జరిగింది. దాని మీద తన కేసులో అయిన విషయం అసలు తనకే అర్థం కాలేదు అది ఎందుకైనా. ఆ పరంగా అంత మంచి టైటిల్ గెలుచుకొని అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఎక్కడో మట్టి బిడ్డగా వచ్చి పాపం అతను ఏదో చేసుకునే విషయంలో అతనికి ఇంత కేసులు, అంటే ఇట్లాంటి లీగల్ కేసులు అయ్యి అతని మీద
ఇట్లా జరిగినాయి అంటే చాలా బాధ అనిపించింది. కళాకారుడిగా నాకైతే బాధ అనిపించింది. ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ రావడం జరిగిందండి. రావాలి కదండి తమ్ముడు. ఇప్పుడు నేను లోపల అతనితో ఎలా మీకు తెలుసు కదా, తను రైతు బిడ్డకు వస్తే నేను పాట బిడ్డకి వెళ్ళాను. తను గెలవాలని నేను కూడా సపోర్ట్ చేశాను. శివాజీ అన్నతో సహా అందరూ సపోర్ట్ చేశాను. అలాగే బయట అతనికి ఇట్లా జరిగినప్పుడు ఎవరో మనకు తోడు ఉండాలి కదా, మన బాధ్యత అది. ఇప్పుడు అది ఒక క్రిమినల్గా కళ్ళ ముందు కావాలని చేసిన కేసు అయితే నేను ఒక క్రిమినల్ కేసు అయితే చేయలే కదండి. తను ఉసిగొల్పింది కూడా కాదు కదా. అంటే ఏదైనా బాధాకరమేనండి, అన్ని బాధాకరమైన విషయాలే కదా. ఇప్పుడు కారు అద్దాలు పగిలినాయి, అది చాలా బాధాకరం. అది ఆడియన్స్ అంటే అభిమానం ఉండాలండి. అట్లా అద్దాలు పలగొట్టడం అట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. అది కొంతమంది చేసిన పని. అది 10 మంది ఉన్న కాడ ఒకరిద్దరు తేడా ఉంటుంది. అది జనానికి అది ఆడియన్స్ సంబంధించిన విషయం. అది జస్ట్ నేను ఒక మానవతా దృక్పథంతో తమ్ముడుగా మన ఒక రైతు బిడ్డ, ఒక పల్లె బిడ్డ, గెలవక ఒక కామన్ మ్యాన్ ఒక బిగ్ బాస్లో ఒక గెలుపునిచ్చి ఇవాళ ఇంత పెద్ద పేరు సంపాదించి టైటిల్ గెలుచుకున్న వ్యక్తి, ఒక ఇండస్ట్రీలోనే ఒక రికార్డ్ సృష్టించిన ఒక వ్యక్తికి ఒకేసారి ఇలా ఎందుకు జరిగింది అనే దాని మీద స్పందించి నేను స్టేషన్కి వచ్చి చట్టపరంగా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళను మనం ఏదైనా ఉంటే అన్ని తెలుసుకొని పూర్వాపరాలు తెలుసుకొని ఏదైనా న్యాయం జరిగితే ఆ న్యాయానికి నా మనసు ఏం చెప్తుందో అది చేశానండి. నా మనసుకు అదే సార్ నేను వచ్చాను కదా. మిగతా వాళ్ళ గురించి నేను ఎలా చెప్తానండి, ఎవరిష్టం వాళ్ళండి. ఇక బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే అటు బిగ్ బాస్ 7లో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ మీద అతని తమ్ముని మీద కూడా A1 A2గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతన్ని చెంచల్గూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? నిన్న సాయంత్రం నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. నిన్న సాయంత్రం ఎక్కడైతే గజ్వేల్ ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా కూడా పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడానికి చాలా శతవిధాలు కూడా ప్రయత్నించడం జరిగింది. కాకపోతే అక్కడికి గతంలో జరిగినటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయన్న దీంతో పైగా పెద్ద ఎత్తున కూడా పల్లవి ప్రశాంత్ సంబంధించిన అనుచరులు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం పోలీసులు రావడంతో పల్లవి ప్రశాంత్ ని రాత్రి 1 గంట వరకు కూడా కోర్టులో హాజరుపరచలేదు. వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ లో అతను అక్కడ పెట్టి విడిగా విచారణ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. విచారణ చేసిన తర్వాత పోలీసులు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పల్లవి ప్రశాంత్ కి అవన్నీ కూడా చూపించడం జరిగింది. తర్వాత వారు ఆల్రెడీ ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి మరికొంతమంది ఉన్నారు. వారు అందరూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది పోలీసులు. అక్కడి నుంచి వారిని కూడా తీసుకెళ్లి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు కూడా అతన్ని హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత సాక్ష్యాధారాలు అవన్నీ కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ను విధించడం జరిగింది. దాంతో పాటు అతని తమ్ముడిని కూడా మహావీర్ ని కూడా 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించడం నేపథ్యంగా పడుతుంది. రిమాండ్ కోసం ఇప్పటికే చంచల్ కూడా జైలుకు కూడా వారిని ఇద్దరిని కూడా తరలించడం నేపథ్యంగా పడుతుంది. ఇది ఒక బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, ఒక బిగ్ బాస్ విన్నర్ గా, ఒక సామాన్యుడిగా, రైతు బిడ్డగా ఇంటించినటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏకంగా జైలుకి వెళ్ళడం అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పదే చెప్తున్నప్పుడు కానీ తన ప్రమేయం ఏమీ లేదు, కాకపోతే ఎవరో ఇది కావాలని చేస్తారు, అభిమానుల ముసుగులో ఇవన్నీ చేస్తున్నారని కూడా చెప్పారు. కాకపోతే సాక్ష్యాధారాలు అవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ కి ఇక్కడ అనుకూలంగా లేవు. ఎందుకంటే పోలీసులు పదే అతన్ని రిక్వెస్ట్ చేసినా కూడా అతను వినిపించుకోకుండా ర్యాలీ అనేది మళ్ళీ చేశాడు. మళ్ళీ తిరిగి తను వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ జరిగాయంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రమేష్, ఆయన కూడా ఈ యొక్క కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అతను కూడా కంప్లైంట్ దారుడే. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత దాంతో పాటు కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు అవన్నీ కూడా పగిలిపోయాయి కాబట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంబంధించినటువంటి మరికొంతమంది కార్లు కూడా పగిలిపోయాయి కాబట్టి వారందరినీ కూడా విచారించకపోతే సాక్షుల కింద పెట్టుకుని ఇవాళ పోలీసులు డిసిషన్ తీసుకుని అయితే కోర్టులో అయితే అవన్నీ సాక్ష్యాధారాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ వదిలించారు. రైట్, థ్యాంక్ యూ రాణా.